మీడియా ఫోకస్లో ఉండటం లీడర్కు ఉండాల్సిన కళ అంటారు. వాడుకోవడమే కాదు, మీడియాతో ఆడుకోవడం కూడా ఓ కళే. సాక్షాత్తు భారత ప్రధాని మీడియాతో ఓ ఆట ఆడుకున్నారు. అసలు ఏం జరిగింది? మోడీ ఏం చేశారు? 2 వారాలుగా పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. భూసేకరణ చట్టం విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. సమావేశాలు సజావుగా జరగడానికి ప్రతిపక్ష ఎంపీల్ని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంపీల్ని సస్పెండ్ చేసిన తర్వాత ప్రతిపక్షం మరింత దూకుడు పెంచింది. ఈ హడావుడి ఇలా ఉండగానే మోడీ ట్విట్టర్లో ఓ బ్రేకింగ్ న్యూస్ కనిపించింది. ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు స్పెషల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నానంటూ ట్వీట్ వదిలారు మోడీ. ల్యాండ్ మార్క్ ఈవెంట్ ని చూడబోతున్నామని పూరించారు. అసలే ల్యాండ్ బిల్లుపై రగడ జరుగుతున్న టైంలో మోడీ సంధించిన ట్విట్టర్ అస్త్రం మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అయింది. నేషనల్ న్యూస్ ఛానళ్లన్నీ మోడీ ల్యాండ్ బిల్లుపై మాట్లాడతారంటూ ఊహాగానాల్ని ప్రసారం చేయటం మొదలుపెట్టాయి. కాసేపట్లో మోడీ మీడియా ముందుకు రాబోతున్నారంటూ హడావిడి చేశాయి. టైం గడుస్తున్న కొద్దీ అందరిలో ఒకటే ఉత్కంఠ. 6:30కు మోడీ ఏం మాట్లాడతారు? ప్రతిష్టంభన నెలకొన్న ల్యాండ్ బిల్లుపైనే మాట్లాడతారా? బిల్లుపై నేరుగా మోడీనే ప్రకటన చేయబోతున్నారా? అందరిలో ఇవే ప్రశ్నలు. 6:30 దాటింది. లైవ్ వ్యాన్లు సిద్ధమయ్యాయి. కెమెరాలు క్యూ కట్టాయి. ఛానళ్లలో అప్పటికే ఉన్న ప్రోగ్రాంలను ఆపేసి పిఎంఓ కెమెరాకి కనెక్షన్ ఇచ్చేసి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో మోడీ రానే వచ్చారు. తీరా చూస్తే వేదికపైన నేషనలిస్ట్ సోషలిస్ట్ ఆఫ్ నాగాలాండ్ ప్రతినిధులు కనిపించారు. అప్పటికీ ఛానళ్లకు ఇంకా అర్థం కాలేదు. ల్యాండ్ బిల్లుపైనే మోడీ ప్రకటన చేయబోతున్నారంటూ బ్రేకింగ్ న్యూస్ వస్తూనే ఉంది. అయితే కాసేపటికది నాగాలాండ్ తిరుగుబాటుదారులలో శాంతి ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమం అని అర్థమైంది. అప్పటిదాకా ఉత్కంఠతో చూసిన మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమం చూసి భారంగా నిట్టూర్చారు. మోడీ ఊరించి తుస్సుమనిపించేశారని సెటైర్లు వినిపించారు. ల్యాండ్ మార్క్ ఈవెంట్ అంటే ల్యాండ్ బిల్లుపై మాట్లాడతారేమో అనుకుంటే శాంతి ఒప్పందం గురించి ఇంత బిల్డప్ ఇచ్చారా అని అనుకున్నారు. సాయంత్రం 6:30కు ఏమవుతుందా అని ఎదురు చూసిన వాళ్లలో ఇదే నిరాశ. ట్విట్టర్లో మోడీని ఫాలో అవుతున్న వాళ్లైతే ఓ రేంజ్లో రియాక్ట్ అయ్యారు. మోడీ ట్వీట్ కి రీట్వీట్ చేస్తూ ఏవేవో ఊహించుకున్నారు, జోకులేశారు. కొందరైతే ఉత్కంఠను ఆపుకోలేకపోయారు. చివరికి 6:30కి టీవీ ఆన్ చేస్తే చావు కబురు చల్లగా చెప్పినట్లు శాంతి ఒప్పందంపై సంతకాలు పెట్టి ఓ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయారు. మొత్తానికి మోడీ మీడియాను భలే ఆడుకున్నారని అనుకున్నారంతా. మీడియాని వాడుకోవటంలో, తనకు కావలసినట్లు ప్రచారం చేయించుకోవటంలో మోడీ స్పెషలిస్ట్ అంటారు. వాడుకోవడంలోనే కాదు, ఆడుకోవటంలోనూ తాను స్పెషలిస్టేనని నిరూపించారు మోడీ.